ఇంద్రయ్య గారికి, వాళ్ళ సంఘానికి, స్టేజ్ మీద ఉన్న బిడ్డలందరికీ బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. ఉదయం నేను చెప్పిన మాటలు ఎవరికైనా అర్థమవునియా, అర్థం కాలేదు? అర్థమైందని ఒకసారి మిడిల్ గ్రూప్లో అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాకుండా ఏం చెప్తాను? దేవునికి స్తోత్రం. మార్నింగ్ నేను తడుచుకుంటూ వచ్చాను, వర్షం మా ఇంటి దగ్గర నుంచి. మా కొడుకు అంటున్నాడు, 5 years వాడికి, డాడీ నాకు గొడుగు బయటికి వెళ్ళి చేయగలిగిన వస్తా అన్నాడు. ఇవ్వండి రా, తడుచుకుంటా వెళ్ళి రా అన్న. మమ్మీ డాడీ గొడుగు ఇవ్వమంటే ఇవ్వట్లేదు అన్నాడు. రేపు చర్చికి నువ్వేం చేస్తావు సేవ? బయటికి వెళ్ళి చేయగలుగుకోవడానికి, తడవడానికి గొడుగు అవసరమా నీకు? అవసరమైతే ప్రాణం పెట్టాలరా చెప్తున్నాను వాడికి. ఎట్లా పెట్టాలన్నాడు. అదే మనం చార్లెస్ పిక్ కోసం మాట్లాడాం కదా, ఎలా పెట్టాడో విశ్వాసంలో ధైర్యం కొరకు, విశ్వాసం కొరకు ఎట్లయినా మొహమాటం లేకుండా మాట్లాడి ప్రాణం పెట్టాడో అట్లా పెట్టాలి అని ఆ అమ్మ చెప్తుంది. అప్పుడు వచ్చినాను, ఇదేంటి వర్షం అనుకున్నా, తడుచుకుంటూ వచ్చాను. వీరింటి దగ్గర బట్టలు మార్చుకుని మళ్ళా నా శిష్యుడు శ్రీను వాళ్ళ ఇంటి దగ్గర బట్టలు వేసుకుని వచ్చాను. హల్లెలూయా. వెళ్తున్నాం, ప్రభు ఏం చెప్పాలని అడుగుతున్నప్పుడు అదే తొలకరి వర్షము, కడవరి వర్షం కొరకు మాట్లాడమని చెప్పారు. హల్లెలూయా. ప్రిపేర్ అవ్వలేదు నేను, నాకు ఓపు కూడా లేదు 2-3 రోజుల నుంచి. ఆ మాటను ధ్యానించడానికి ఒకే ఒక్క వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు, 8వ వచనం తర్వాత విషయం 7వ వచనం వరకు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు, రాకడ కొరకు కాదు, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడాలి మీరు, మీ మైండ్లో ఇప్పుడు చూస్తూ ఉండాలి. వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఆమేన్. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ మీ సహాయాన్ని కోరుతున్నానయ్యా. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండిడి అని చెబుతూ చూడుడి, వ్యవసాయకుడు అన్నాడు. ఈ వ్యవసాయకుడి పేరు తండ్రి అయిన యెహోవా. ఈ వ్యవసాయకుడు ఎవరు? తండ్రి అయిన యెహోవా. ఆయన ఆదిలో, ఇన్ ద బిగినింగ్లో ఏదైనా తోటలో వ్యవసాయం చేస్తూ ఇద్దరిని ఒకరిలోంచి ఇంకొకరు తీసుకొచ్చి ఇద్దరిని పండించాడంట. ఏంటి? ఇద్దరిని పంట వేశాడు. మొదట ఒకటి వేశాడు, దాంట్లోంచి ఇంకో దాన్ని తీసుకొచ్చాడు. అదే మొత్తం అంతా చేసేసింది, మొత్తం శ్వాస చేసేసింది మన అమ్మమ్మ. హల్లెలూయా. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి, వ్యవసాయకుడు అనగా యెహోవా దేవుడు తొలకరి వర్షము, కడవరి వర్షమును అన్నాడు. ఈ వ్యవసాయకుడు ఎవరు అని నేను సింపుల్గా చెప్పడం కాదు, వాక్యంలో కూడా చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లి కుమారుడు, నా తండ్రి వ్యవసాయుడు, ఆయనే యెహోవా దేవుడు. హల్లెలూయా. అంటే యాకోబు చెప్తున్నాడు 7వ వచనంలో, వ్యవసాయకుడు ఎలాగైతే తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెడతాడో, మనం కూడా ఆ తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఓపికతో కాచుకొని కనిపెట్టాలి అన్నాడు. హల్లెలూయా. ఈ తొలకరి వర్షం ఏంటంటే పాత నిబంధన అంతా తొలకరి వర్షం. ఏంటి? పాత నిబంధన అంతా తొలకరి వర్షం. పాత నిబంధన
ఆదికాండం 11వ అధ్యాయంలో ఆ తొలకరి వర్షం అట్లా వచ్చిందంట. ఎక్కడ? బాబేలు గోపురం దగ్గర తొలకరి వర్షము. జస్ట్ అట్లా మొదటి వర్షం కురిస్తే కదా తొలకరి వర్షం తడవద్దు అంటారు కదా మన వాళ్ళు. తొలకరి వర్షం తడవకండి, జలుబు చేస్తుంది అనేది తడవండి. హల్లెలూయా. ఆ తొలకరి వర్షంలో తడిసినప్పుడు అక్కడున్న యావత్ ప్రజలందరి మీదకి తొలకరి వర్షం ఒకేసారి వచ్చిందంట. ఏ మనుషుడు తప్పించుకోలేదంట తొలకరి వర్షం నుంచి. ఆ తొలకరి వర్షం వచ్చిన వెంటనే భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఒక్కటే ఒక భాష ఉండేది, దాని పేరు హిబ్రూ. హల్లెలూయా. ఏం భాష? హిబ్రూ లాంగ్వేజ్ ఉండేది. మన తండ్రి అయిన అబ్రహాం గారి యొక్క లాంగ్వేజ్ హెబ్రీయుడు అని పిలువబడింది. అందుకనే హల్లెలూయా. హెబ్రీయుడు రాసిన పత్రిక కూడా ఉంది మనకి కొత్త నిబంధన. హల్లెలూయా. వాళ్ళందరూ ఒకటే భాష అంట. మీరు చదువుకోవచ్చు 11వ అధ్యాయంలో. వాళ్ళందరి మీదకి తొలకరి వర్షం ఒకేసారి వచ్చేటప్పటికి విస్తారంగా భాషలు మాట్లాడటం మొదలు పెట్టారంట. అలా మాట్లాడితే మేము అడిగాము, ఇక్కడ దారి మర్చిపోయి ఎలా తీసుకెళ్ళిపోయేవాడు. ఆ తోటలో ఉంటుంది ఆ చర్చ అంటున్నారు. ఇది ఎవరు? గమల పల్లానికి వచ్చారు మీ ముత్తాతలు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? అరే ఆదికాండం 11 సీనారు దేశంలో, అక్కడి నుంచి. మీరు ఏం బైబిల్ స్టడీ చేస్తున్నారని పెట్టారు బోర్డు మీద? అక్కడ చేయట్లేదండి. 11వ అధ్యాయం ఎక్కడ జరుగుతుంది సంఘటన? సీనారు. అక్కడ బాబేలు గోపురం దగ్గర తొలకరి వర్షం కురిసిన వెంటనే మీ ముత్తాత ఒక భాష పట్టుకుని వచ్చాడు. అది తెలుగు, అది గమల్లపాదమా, ఇక్కడ వరకు వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ భాష మొదలైతే ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరలా సంఖ్యాకాండము ఈ పాత నిబంధనలో ఎక్కడి నుంచి మొదలైందని చెప్పానంటే ఆదికాండం 11వ అధ్యాయంలో మొదలైనటువంటి ఈ తొలకరి వర్షము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం వరకు కొనసాగింది. ఎక్కడి వరకు? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం వరకు మొదలైంది. ఇది 11, అది 11, 1 1 2. హల్లెలూయా. 1+1 2. అక్కడ వరకు మొదలైంది. ఎవరు బాబు ఈ టైంలో ఫోన్ చేస్తారు? సైలెంట్లో పెట్టుకున్నా వచ్చేస్తుంది నేను ఫోన్. హల్లెలూయా. ఈ కడవరి వర్షం ఎక్కడ మొదలైందంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మొదలుకొని యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ అధ్యాయం దాకా సిస్టమ్ చదవాలి. చూడండి, గోడు పెట్ట కట్టుకోండి అని యాంటీ క్రైస్ట్ వచ్చి యోవేలు గ్రంథం ఇంకా నెరవేర్చబడాల. యోవేలు గ్రంథం ఇంకా నెరవేర్చబడాల. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే మీ పిల్లలకు తెలియచేయండి, సమాచారం ఎవరికి తెలిసిందని రాసుకుంటూ మొదలు పెడుతూ అనుదిన బలి అతి పరిశుద్ధ స్థలంలో నిలిపివేయబడింది కాబట్టి కోరకుండా జరుపుకుందాం అన్నాడు. హల్లెలూయా. ఏ బలి? అనుదిన బలి. అది కొత్త యెరూషలేము దేవాలయం. కొత్త యెరూషలేము దేవాలయము 3వ దేవాలయం కడతారు త్వరలో. ఆ దేవాలయంలో వాళ్ళు అనుదిన బలి ఇస్తున్న బలిని యాంటీ క్రైస్ట్ నిలిపేసినప్పుడు ఒరే బలి వెళ్ళడం మానేసింది కాబట్టి ఇప్పుడు మనం గోనె పట్ట కట్టుకుందాం రండని ప్రతిష్ఠిస్తున్నాడు. యెహోవా దినం ఆసన్నమైందని మీరు 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకోవచ్చు. అది వ్రతదినం. అసలు యాక్చువల్గా ఈ టైటిల్ అంతా దానికే పెడుతున్నా. అక్కడ వరకు కడవరి వర్షం అంటే ప్రభు రాకడ మోషే 11వ అధ్యాయం అందరూ వచ్చిన తర్వాత కూడా కడవరి వర్షం కుమరించబడుతూనే ఉంటారు. ఆదికాండం 11లో స్టార్ట్ అయ్యి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం వరకు తొలకరి వర్షము, అపోస్తుల కార్యం మేడగదిలో స్టార్ట్ అయ్యి కడవరి కాలమందు మనకు ప్రత్యక్షమయ్యే వరకు కూడా, ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు కూడా ఈ కడవరి వర్షం కుమరించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు వరకు ఓపికగా పెట్టుకోవాలంట నువ్వునే.
అప్పుడు ఒక ఫలం వస్తుందంట. ఆ ఫలాన్ని ప్రభు తీసుకెళ్ళడానికి వస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఏ చెట్ల నుంచి వచ్చినాయి? ఆదాము అవ్వ అనే ఒక ఇద్దరు చెట్ల నుంచి వచ్చినాయి. వాళ్ళు బాగానే ఉన్నారు. కడవరి వర్షం ఉందాకే తొలకరి వర్షం ఉంది. అక్కడ వాళ్ళిద్దరూ పోగొట్టుకున్న ఆత్మను, వర్షాన్ని మరలా ఇవ్వడానికి తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని స్టార్ట్ చేశారు. ఇది మోషే కాలంలో కూడా జరిగింది. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 24. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా, జాగ్రత్తగా వినాలి, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి. కానీ మరలా ఇదే తొలకరి వర్షం. హల్లెలూయా. కడవరి వర్షంలో కూడా మోషే వంటి ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతని పేరు యేసు. అతనికి కూడా 70 మంది శిష్యులు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ప్రవచించడం మొదలుపెట్టారు, దెయ్యాలు వెళ్ళగొట్టడం మొదలుపెట్టారు, స్వస్థతలు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ వరకు అంటే భూమికంత వరకు, ప్రభువు రాకడ వరకు చేయించమన్నాడు. హల్లెలూయా. ఇది కడవరి వర్షం. నువ్వు ఏ వర్షంలో ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉన్నావు. హల్లెలూయా. చూడండి 26 చూడండి. ఆ మనుషులలో ఇద్దరు ఉన్నారంట. ఆ మనుషుల్లో ఇద్దరు పాలెములో నిలిచి ఉండేది. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వారి పేరు మేధాదు. వారి మీదను యాకోబు యోహాను వచ్చి అంటారు, ఎవడో మన పక్షాన్ని లేనివాడు కానీ ఆడు కూడా స్వస్థత చేస్తున్నాడు, వీళ్ళు ఆటంకపరచమంటారా అంటాడు. వాళ్ళు కూడా ప్రవచిస్తున్నారని ఆటంకపరచమంటాడా అని అడుగుతారు. మీకు గుర్తుందా? మాకు యేసు ప్రభు దగ్గరికి యాకోబు యోహాను వచ్చి, నీ నామంలో వారు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, నీ నామంలో వారు ప్రవచిస్తున్నారు, వాళ్ళు మన 70 మంది 12 మందిలో ఉన్నవాళ్ళు కాదు, బయట ఏమో అన్యులు, వాళ్ళని ఆటంకపరచమంటావా అని అడుగుతారు. నా నామాన్ని ఉపయోగించి ఏమన్నా తక్కువ చేసేవాడు ఎవడరా, వాళ్ళు మన వల్లే కానివ్వండి అంటాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ మోషే దగ్గర కూడా ఇద్దరు వ్యక్తులు ఈ గుడారము చుట్టూ అతి పరిశుద్ధ స్థలంలోనికి రాని వారు పాలెము బయట పాలెములో ప్రవచిస్తున్నారంట. వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశాడు. హల్లెలూయా. ఆ ఇద్దరిని ఆటంకపరచాలా అని నూను కుమారుడైన 28 వచ్చిన మోసే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును, మోసే పరుచుకుని యెహోషువ, అక్కడేమో యాకోబును పేతురును, ఇక్కడేమో నూను కుమారుడైన యెహోషువ, ఇంకొక అతను నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పారు. అందుకు మోషే, ఈ డైలాగ్ అక్కడది కాదు అక్కడది, ఏ మోషేని ప్రభు అని ఎప్పుడన్నారు? హల్లెలూయా. ప్రభువుని చూస్తున్నారు. హల్లెలూయా. ప్రభువుల యొక్క ప్రభువుని చూస్తూ ఆ డైలాగ్ చెప్తున్నారు ఆత్మలో. ఏమని? ప్రభువా వారిని నిషేధింపమని డైలాగ్ కొత్త నిబంధనలో ఉంది. నిషేధింపమని చెప్పారు. అందుకు మోసే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ అబ్బా అందరూ ప్రవక్తలు అవ్వాలి. మేము ప్రవక్తలు అవుతామని చెప్పండి. సరే ఒకసారి మేము ఇల్లు కొనుక్కుంటాం చెప్పండి. అరే మీరందరూ ప్రవక్తల మాట ఎవరి ఆత్మ ద్వారా? కడవరి వర్షము వచ్చినప్పుడు ప్రవక్తలు కాదు, ప్రభువులాగా మారాలి ఎండింగ్లో.
హల్లెలూయా. ప్రవక్తలు కాదు, ఇంకా అడ్వాన్స్ వెళ్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము ఆయన్ను పోలి ఉండబోతున్నాం అంటాడు యోహాను. ఎవరు వచ్చినప్పుడు? ప్రభు వచ్చినప్పుడా మనం ఎలా ఉంటామో ఇప్పుడు మనకు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు మనము ఆయన్ని పోలి ఉండబోతున్నాం, అంటే యేసు లాగా పోలి ఉండబోతున్నాం అని చెప్తున్నారు. అందుకని యేసు ప్రవక్తలనే డైలాగ్ని తీసి మీరు నాకు లాగా దైవములు అన్నాడు. హల్లెలూయా. ఎలా వస్తుందంటే ఇది 2 వర్షాల కోసం చెప్తున్నాడు. ఒకటేమో తొలకరి వర్షము, రెండోదేమో కడవరి వర్షం. ఈ కడవరి వర్షం కొరకు ఓపికతో కనిపెడితేనే ఆ మహిమాదేహం మనలోనికి వచ్చి ఆయన పోలికలోనికి మారుస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా నిమిత్తం నీకు రోషం కలిగిన నూను కుమారుడైన యెహోషువ ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యెహోవా తన ఆత్మను, అదే కడవరి వర్షం, యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ అతనితో అనేది. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో, జస్ట్ ఒక వారం నుంచి. ఎక్స్ ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నది 2 యూనివర్సిటీల్లో, ఎక్స్ యూనివర్సిటీ ఒకటి ఉందంటే, మొహమ్మో యూనివర్సిటీ ఒకటి ఉందండి. ఆ 2 యూనివర్సిటీలు కొట్టుకుంటున్నాయి. ఏమన్నారు? ఇంకో వాటర్ బాటిల్ ఉందండి. ఈ 2 యూనివర్సిటీలు కొట్టుకుంటున్నాయి. ఏమని కొట్టుకుంటున్నాయి? కుమారుడు వేరు, తండ్రి. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా ఆత్మ వారి మీద కుమ్మరించినంట. ఎవరు ఆత్మ కుమ్మరించాడు కొత్త నిబంధనలో? యేసుక్రీస్తు వారి ఆత్మ. అంతే కదా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్తున్నాడు. వీళ్ళకి ఏమర్థం అవ్వాలి? తండ్రి వేరు కుమారుడు వేరు అర్థమైపోయింది. యెషయా గ్రంథం 53 ఏమో తెలుసా? నేనే ఆయనను. చూడండి ఎందుకు మధ్యలో ఎదుగుతుందో. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయములో నేనే ఆయనను. యెషయా గ్రంథం 53:40. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మొదలుకొని తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి. తండ్రి ఆత్మ అక్కడ యెహోవా ఆత్మే, ఇక్కడ యేసుక్రీస్తు వారి ఆత్మ. నేనే ఆయనని అమ్మ, నేనే ఆయనని నా చేతిలో, నేను. యెహెజ్కేలు గ్రంథం చూడండి, యెషయా 43:10 చూడండి అమ్మా, 10 చూడండి. నేనే యెహోవాను. 43:10 అమ్మా, 10. మీరు తెలుసుకొని నన్ను నమ్మి, ఇదిగో తండ్రే, తండ్రి ఆత్మే కుమారుని ఆత్మ, తండ్రే కుమారుడు. హల్లెలూయా. నేనే ఆయనను. అందుకనే కొత్త నిబంధనలో పౌలు గారు చెప్తున్నారు, యేసున్నారు కదా యేసు, ఆయన క్రీస్తు అయ్యా. ఈ క్రీస్తు ఉన్నారు కదా క్రీస్తు, ఇతను యేసయ్యా, యేసే క్రీస్తు అని సంఘాల్లో వాదించాడంట. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా ఆత్మ ఉంది కదా, ఆత్మ ఎవరు కాదు, యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ. హల్లెలూయా. 2 కుక్కలు కొట్టుకున్నాయి అనుకో, వాక్యం దగ్గరకు వచ్చి ఏమవుతుంది అంటే, వాక్యం అంటే మంచి ఫుల్గా మటన్ చికెన్ బిర్యానీ పెట్టిన దగ్గరకు వెళ్ళి వేసామనుకో 2 కుక్కలకి, ఈ కుక్క
నువ్వు ఆ మొక్క తిని నేను మొక్క తిన్నా అంటదా? ఏం చేస్తే కుక్క చెప్పిన విస్తరంటారు చూడండి, ఏముండదు, తిరిగిపోతుంది. కాబట్టి ఆ బోధ అంతా ఎక్స్పైర్ బోధ. ఇప్పుడు ఇందాక మెడికల్ షాప్కి వెళ్ళాను, డేట్ ఆఫ్ ఎక్స్పైర్ ఉంటుంది ఇద్దరు. ఆ బోధ యూనివర్సిటీ బోధ ఏమైపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. అప్డేట్ అవ్వాలంటే హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ కావాలి. హల్లెలూయా. ఏం ఎక్స్పీరియన్స్? అదే కలవరి వర్షం. ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఎవడు కూడా ఈ లేఖనాలు ఎన్నడూ అర్థం చేసుకోండి. దీన్ని చెప్పేస్తూ ఉంటాడు, దీన్ని పాడు చేసేస్తూ ఉంటాడు. ఆయన చెప్తున్న స్పష్టంగా నేనే ఆయనను, ఆయనే నేను, తండ్రి కుమారుడు, యేసే క్రీస్తు అని అపోస్తలులు వాదించారు, నిరూపించారు. ఇంకా మనకి మధ్యలో ఇంకా క్వశ్చన్ మార్కులు ఎక్కడ ఉన్నాయి? తండ్రి కుమారుడు వచ్చాడు, కుమారుడు తండ్రి. అక్కడ యెహోవా ఆత్మే, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ. అందుకనే యేసుక్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆ కడవరి వర్షమే ఈ ఆత్మ, ఈ కడవరి వర్షమే ఈ ఆత్మ. అందుకని యెహోవా ఆత్మ ఏం చెప్తుంది వాక్యంలో? సబ్జెక్టులో రండి. అందుకు మోషేని నిమిత్తం నాకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తనట్టు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని చెప్పిన. అది 2:27-28 సర్వజనుల మీద ఉంచబోతున్నాడు కడవరి వర్షం వచ్చి. హల్లెలూయా. 2:27-28 సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అది అపోస్తలుల కార్యం మేడగదిలో ఆ సర్వజనుల మీద కుమ్మరించడానికి మొదలు పెట్టాడు. ఇప్పుడు ఊరి పేరు మర్చిపోయి గమనంలో పాలు వస్తున్నారు. గమనంలో ఎవరు ఉన్నారంటే కొలిగిస్తున్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. గమనంలో పాలు వచ్చారు మన వాళ్ళు. అంతకుముందు అదే అది మానేయాలి, ఇది గొప్ప నిశ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తాగాలి. ఏంటి పరిశుద్ధాత్మను? వాళ్ళు అంటున్నారు కదా, కొత్త మద్యం తాగేసినట్టున్నారు ఇంటి పొద్దుటే అన్నారు. అంటే అంత తూగిపోతామంట ఆత్మలో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వివేచన రాహిత్యంగా ఉన్న మంచి స్పిరిచువల్ ఐలో ఉంటాం. ఎవడో ఏంటో అన్నీ తెలిసిపోతుంది. ఈ ఆత్మ కడవరి ఆత్మ. దీని కొరకు ఓపికతో కనిపెట్టాలంట. అందుకని మీరు ఓపికతో కనిపెట్టండి. నా కడవరి వర్షం కుమ్మరిస్తానని చెప్పారు కదా, అది మీతోనే మొదలవుతుంది. మీరు ఓపికతో 50 దినాలు ఆ మేడగదిలో కనిపెట్టండి. అప్పుడు నా ఆత్మ మీ మీదకి వస్తుంది. మీ మీద నుంచి సర్వజనుల మీదకి పంపిస్తా, సర్వ లోకానికి పంపిస్తా. అదే వార్త 16 చెప్తున్నాడు. నమ్మి బాప్తిజం ఏ లోకంలో, ఏ దేశంలో, ఏ నల్లవాడ తెల్లవాడ, ఏ జాతి, ఏ వర్గం, ఏ కులము, ఏ మతము, ఏ భాష వాడైనా నమ్మి బాప్తిజం పొందితే మీ ద్వారా వారి మీద కూడా అదే కడవరి ఆత్మను పంపిస్తా. దాని కొరకు ఓపికతో కనిపెట్టాలి. అప్పుడు ఫలం కోసుకుంటాకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మోషే చెప్తున్నాడు అందరినీ ప్రవక్తలుగా మారుస్తానని. కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు అందరినీ నా ఆత్మ ఇచ్చి దైవములుగా మార్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యాలుగా కాదు, దెయ్యాలుగా ఉన్న మనల్ని ఎలా ఉన్నా మనం? దెయ్యాల్లో ఉన్న మనల్ని దైవములుగా మారుస్తాడంట. హల్లెలూయా. చూడండి అపోస్తలుల కార్యము 11వ అధ్యాయం. ఇందాక ఎన్నో అధ్యాయం చదివించాను సంఖ్యాకాండంలో. చూడండి అదే చెప్తున్నాను. పాత నిబంధనలో కొత్త నిబంధన అంతా రాసి పెట్టేశాడు. హల్లెలూయా చెప్తామా? ఆమేన్ చెప్తామా? ఏంటి పాత నిబంధనలో కొత్త నిబంధన అంతా రాసి పెట్టేశాడు. పాత నిబంధన ఏంటి? షాడో. చూడండి ఆ షాడో కనబడుతుందా? ఇక్కడ కనబడట్లేదా? ఈ షాడో ఎక్కడ కనబడుతుందా? ఇక్కడ చూడండి, ఇది షాడో ఇక్కడ కనబడుతుంది కదా, నీడ. మధ్యాహ్నం మన నీడ కనబడుతుంది కదా. అలా పాత నిబంధన ఏంటంట? షాడో, నీడ. కొత్త నిబంధన ఏమంట?
నిజస్వరూపం క్రీస్తులో ఉంది. పౌలు చెప్తున్నాడు. అంటే పాత నిబంధనలో ఈ షాడో ఉంటే మరి కొత్త నిబంధనలో ఆ వాక్యాలు ఇక్కడ కూడా ఉంటాయి కదా. హల్లెలూయా. పాత నిబంధనలో షాడోలో నాకు ముక్కు ఉందండి, ఇక్కడ ముక్కు ఉండదా? హల్లెలూయా. అందుకని సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో జరిగింది, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో జరుగుతుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో తొలకరి వర్షం ఎలాగైతే వచ్చిందో అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. పాలన వెలుపుతున్న వాళ్ళ మీద కూడా ఆత్మ దిగి వచ్చింది. ఏంటి అన్నారేమో, గుడారంలోకి రాలేదేమో. వీళ్ళు పరిశుద్ధులను బిల్డప్ కదా. యూదులు కూడా బిల్డప్ ఏంటంటే మేము పరిశుద్ధులము, మేము ఏర్పరచబడిన వారు అని. హల్లెలూయా. ఆ బిల్డప్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి ఆత్మ వస్తే వాళ్ళిద్దరు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ మోషే చెప్తున్నాడు, అందరి మీద ఆత్మను కుమ్మరించి వాళ్ళందరినీ ప్రవక్తలుగా మార్చేద్దామనేది యెహోవా ఆత్మ అందరి మీదకి వస్తుందిరా అని చెప్తున్నాడు. అదే 11వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో రిపీట్ అవుతుంది. ఎక్కడ? కొర్నేలు ఇంటిలో. ఆ 11వ అధ్యాయంలో ఆ కొర్నేలు ఇంటికి వచ్చినటువంటి పేతురును, ఆ పేతురు యొక్క బృందమును ఏం చేశారు? ఏంట్రా మన మీదకి దిగి వచ్చినట్టు ఆత్మ ఎలా మీద దిగి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. చూడండి, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 1వ వచనం. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించరని. అన్యజనులు మనమే చూడాలి. కడవరి వర్షం ఇప్పుడు మన కొరకు రెడీగా ఉంది. అదే నా సబ్జెక్ట్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న విషయం, కడవరి వర్షము అన్ని జనుల కొరకు రెడీగా ఉంది. ఇప్పుడు రెడీ. ఎవరు సిద్ధపడితే వారి మీదకి ఆత్మ వచ్చి నింపి నిన్ను ప్రవక్తగా కాదు, అపోస్తలుగా కాదు, యేసు ప్రభువు సొంత పోలికలకు కుమారుడిగా మార్చేయడానికి. ఈ అపోస్తలులు చెప్తున్నారు అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించారని. అపోస్తలులు యూదయ నొంతలను సహోదరులను వినిరి. 11-15 వచనం చూడండి. నేను మాట్లాడ ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మేడగదిలో మన మీదకి దిగిన ప్రకారము వారి మీద కూడా దిగాను. అదే కదా అక్కడ మోషే చెప్తున్నాడు. నూను కుమారుడని యెహోషువ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు. అదే కదా. తొలకరి వర్షము మా దగ్గరకు వచ్చింది, ఒక్కసారి ప్రవచించారు, మళ్ళీ ప్రవచించలేదా? అలా వాళ్ళు కూడా ప్రవచిస్తున్నారంటే అందరి మీదకి రావాలన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు 11. ఇది సేమ్ 11వ అధ్యాయం. ఇది కూడా సేమ్ సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో రాస్తారని చెప్తున్నారు. ఆత్మ చెప్తున్నమాట చెవిగలవాడు వినును గాక. అందుకని పేదన ఏంటి మన మీదకి కదా రావాలి, వాళ్ళ మీద కూడా వచ్చేసిందంటే పేద డౌట్. అందుకని మొదట మన మీదకు దిగిన ప్రకారం వారి మీదను దిగేను. కాబట్టి 17వ వచనం, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడిన నేను. అపోస్తలులు యూదులు అందరూ ఇప్పుడు పక్క తప్పుకోవాలి. అన్ని జనులకు పరిశుద్ధాత్మ ఎదురు చూస్తుంది, మీ మీదకి దిగి వస్తాను. కడవరి వర్షం ఎదురు చూస్తావా? ఓపికతో ఎదురు చూస్తావా? కనిపెడతావా? నీ మీదకు దిగి వచ్చి నిన్ను నా పోలికలోనికి మార్చేసుకుంటా. అప్పుడు నేను చాలా బిల్డప్ ఉన్నాడు పేతురు గారు. నేను ఇంకా ప్రసంగం చెప్తున్నా కానీ ఆత్మ నా పని లేకుండా, అది పిలుపులో అయితే పిలుపులో సమరయపట్నంలో బాప్తిజం ఇచ్చిన పిలిచినప్పుడు నేను వచ్చి చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి, ఇప్పుడు కూడా అలాగే అనుకున్నాను నేను. బట్ అలా జరగలే. అన్ని జనుల మీదకి మన మీదకి దిగి వచ్చినట్టుగా దిగి వచ్చేస్తా. అంటే అన్ని జనుల కొరకే ఇప్పుడు కడవరి వర్షం ఎదురు చూస్తూ ఉంది. యూదుల కోసం కాదు, ఆ ద్వారం పోయబడింది. హల్లెలూయా. అక్కడ పాలు వెలుపుతూ ఉన్న వాళ్ళు కూడా అన్ని జనులే. ఇక్కడ యేసు ప్రభు కాలంలో కూడా ఆ పక్కన ఎవరో మన కాని వారు అంటున్నాడు, వాళ్ళు కూడా అన్ని జనులే, నిన్ను వెంబడించిన వారు అంటున్నాడు. అది 11వ అధ్యాయంలో తొలకరి వర్షంతో వచ్చేసావు, గమల్ల పాదానికి ఇక్కడ నాటబడ్డావు.
ఇప్పుడు నీకు కడవరి వర్షం వస్తే కానీ నువ్వు ఫలించు. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడి అన్నాడు. ఏంటి? రెండు కూడాలంట. కూడినప్పుడు మాత్రమే ఆ పంట ఫలభరితంగా ఉండబోతుందంట. అంటే పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు, లేదు యూదులు, అన్యజనులు ఏకమవ్వాలి. ఏకం చేసే ఒక ఆత్మ ఉంది, అది పరిశుద్ధ ఆత్మ. ఆ ఆత్మ ఇద్దరిని ఏకం చేసి పండించబోతుంది. అది ఆత్మ ఫలం. ఆ పంట పేరు హల్లెలూయా. హల్లెలూయా. ఎలా మార్చడానికి? యేసు ప్రభులాగా నిన్ను మార్చడానికి, యేసు ప్రభులాగా నువ్వు మారిపోవడానికి ఆత్మ దిగొస్తున్నది. యేసు ప్రభుకున్న సర్వభౌమాధికారం నీకు ఇచ్చివేయడానికి ఆత్మ దిగి వస్తున్నది. నాట్ ఓన్లీ టంగ్స్, హీలింగ్ గిఫ్ట్ కోసం కాదు, ఫలము కొరకు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మూడవది ప్రేమ శ్రేష్టమైంది, అది యేసు. ఆ పంట నీలో పండించిన నా తండ్రి ఆదాము అవ్వ పంట నుంచి దూరమే వెళ్ళిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు. కానీ అక్కడ జీవవృక్షమని యేసు ఇంకా అక్కడే స్టిల్లో ఆ ఏదైనా కాట్లో ఉన్నాడు. దాన్ని తినవలసిన వారందరూ బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదే ఆత్మ వచ్చి ఆ పంటను నీ భూమిలో విత్తడానికి మొదలెడుతుంది. అందుకని ఆ వ్యవసాయకుడు ఏ ఆదాము అయితే మట్టితో తీసుకున్నాడో అదే వ్యవసాయకుడు నిన్ను కూడా అదే మట్టితో తయారు చేశాడు. నీ మట్టి దేహంలో ఈ జీవవర్షపు విత్తనాన్ని ఆయన వేస్తున్నాడు. ఆ తొలకరి వర్షము, కడవరి వర్షము నీ మీద తప్పించి ఆత్మ ఫలాలు నీలో పండించి ఆ ఫలాన్ని పరలోకం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. హల్లెలూయా. అది కడవరి కాలమందు ప్రత్యక్షం కాబోతుంది. అందుకని ఓపికతో ఎదురు చూడాలంట క్రైస్తవుడు. ఈ కడవరి వర్షము, తొలకరి వర్షము సమకూడినప్పుడు మాత్రమే. చూడండి యాకోబు రాసిన పత్రిక 'సమకూడు వరకు' అనే పదం చదవండి. 7వ వచనం ఎక్కడికి వెళ్ళదు. తొలకరి వర్షము, కడవరి వర్షమును సమకూడు వరకు. ఏం కూడాలంట? సమకూడు వరకు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ సమకూటం అంటే మీకు కొంచెం అవగాహన రావాలి. పదకొండు అధ్యాయం 39వ వచనం. వీరందరూ ఎవరు? ఆ 11వ అధ్యాయంలో ఉన్నవాళ్ళు ఎవరందరూ ఎవరు అమ్మా? ఎవరన్నారు? ఆ విశ్వాసీయులు ఎవరు? పాత నిబంధన తొలకరి వర్షము, తొలకరి ఆత్మ కొంచెం అలా కురిసినటువంటి వాళ్ళు. ఇప్పుడేనండి వాతావరణము ఎన్టీఓడు ఈటీఓడు చెప్తాడు చూడండి. ఏమని? ప్రస్తుతం మేఘాలు ఎక్కడ తాకినాయంట? కేరళను తాకుతున్నాయి. రావచ్చు. ఇక తొందరగానే మనకు వర్షాకాలం ఆసనం. హల్లెలూయా. ఇది కూడా మేఘాలే. మేఘములు ఆయన వచ్చి, అదే కదా సంఖ్యాకాండం 11వ అధ్యాయం అంటుంది, ఆత్మ దిగి వచ్చి. మేఘగదిలో కూడా అదే కదా, వేగముగా వీచి ఒక గాలి వచ్చి తలుపులను తెరిచి. హల్లెలూయా. విభాగింపబడిన యేసు యొక్క నాలుకలు వచ్చినాయంట. ఒక్కొక్కరి మీద ఉరాలను మొదలుపెట్టినాయంట. ఈ తొలకరి వర్షములో వచ్చినప్పుడు దమ్ము చేసి ఈ వ్యవసాయకుడు ఆ బాడిని అదంతా దమ్ము చేసి నీట్గా గట్టిగా మొత్తం ఆ చెక్కలో ఉన్నటువంటి ఏమంటారు ఇక్కడ? చెక్క అంటారా? పంట భూమిని ఏమంటారా? చెక్క అంటారా? ఏమంటారు? చేను. చెక్క అంటారా? చేను. ఓకే. గొట్లు ఉంటాయి కదా, ఆ గట్లని చెక్కి మంచిగా రెడీ చేసి ఉంచారు. హల్లెలూయా.
ఆ రెడీ చేసిన భూమిలోకి విత్తనాలు వేస్తాడు. ముందే కట్టుతాడు, నానబెడతాడు విత్తనాన్ని. 3 రోజులు నానబెట్టిన తర్వాత మళ్ళీ బయటకు తీస్తాడు, మొలక వస్తుంది. మొలకొచ్చిన విత్తనాన్ని జల్లుతాడు చిన్న మడిలో. ఆ జల్లిన మడిలో విత్తనాలు మళ్ళా తీసి దమ్ము చేసినటువంటి, బాగు చేసినటువంటి ఆ చేనులో, ఆ పొలంలో ఊడుస్తాడు. ఊడ్చినప్పుడు వచ్చే కాలము తొలకరి వర్షం, అప్పుడు కాయలేమి రావు. అది పొట్ట కూడా రాదానికి. ఈ పొట్టే పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్న గర్భం. ఆ పరిశుద్ధాత్మ గర్భం ధరించినటువంటి ప్రకటనలో 11వ అధ్యాయంలో అది సూర్యుని ధరించిందంట. నీతి సూర్యుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సూర్యుని ధరించిన ఆ గర్భము ఇశ్రాయేలు సంఘము ప్రసవేదన పడుతుంది. ఇప్పుడు జరిగిన 2వ అధ్యాయం 7వ గ్రంథంలో ఇది అది ప్రసవేదన పడుతుంది, మూడుంటుంది. అప్పుడు మగ శిశువు అని యేసును కన్నదంట. అలా పౌలు చెప్తున్నాడు, మీ విషయం నేను మరలా ప్రసవేదన పడుతున్నాను, సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. అలా వ్యవసాయకుడు మొట్టమొదటి ఊడ్చిన ఊడుపు కాలము తొలకరి వర్షం. అప్పుడుతో అవదు పంట, దానికి ఎరువు పెడతాడు. ఎక్కడ తీసుకొచ్చి బాప్తిజం ఇచ్చేస్తున్నారు, తీసుకొచ్చి ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళకి ఎరువు వేస్తూ ఉంటాడు. ఎవరు? సురేంద్ర మాస్టర్. రోజు దోహం ఆడ వ్యాపారం వేసినట్టు వేస్తారు. మీరు రారు, మీరు ఎందుకంటే దోహం మరి ఆరోగ్యం వచ్చేది, బలం వచ్చేది కదా మీకు. వచ్చి బాగా ఏర్లు బాగా కిందకి వెళ్ళి బాగా బలం పొందుకొని మంచి ఎక్కువ విస్తారంగా పండేస్తారు కదా, అందుకని రాడు. అదే యోధా గ్రంథం ఉంటుంది కదా, 2-3 సార్లు వేర్లతో పిగిలించబడినట్టుగా అలా 2-3 సార్లు దెబ్బతారు కదా, అప్పుడు ప్రభు అని వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అవి మోత వేయబడినటువంటివి అంటాయి. ఏంటంట? యోధా గ్రంథం చదువుకోవచ్చు. 2-3 సార్లు పిగిలించబడిన చెట్ల కోసం వేర్లు మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తాయి, ఎప్పుడు వెళ్తాయి. అందుకని క్రీస్తులోనికి వేరు పారమన్నాడు. అలా వేరు పారిన ఆ భూమికి మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. నాకు కాబట్టి బాగా ఈ విషయం సబ్జెక్ట్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది. మా ఫాదర్ ఎలాగైతే కనుక వ్యవసాయం చేసి పేడేసి ఊరేసి 20 వేసి ఎరువు వేసి పురుగు మందులు కొట్టి పసరు మందులు కొట్టి లోపల ఉన్న భూమిలో ఉన్న పురుగులు వద్ద పురుగుకి వేరే మందులు కొట్టి చివరిలో కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. బాగా పొట్ట తయారైన తర్వాత ఆ పొట్టలోంచి వెన్నులు ఇలాగ విత్తుకుని రావడానికి బలంగా రాత్రులు నన్ను తీసుకెళ్ళి చిన్న వయసు బోరింగ్తో నీళ్ళు తోడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు 10 ఎకరాల పొలం ఉండేది. అప్పుడు ఇప్పుడు లేదు. నేను చెప్పాను కదా, మా అమ్మ బంగారంతో 7 వారాల నగలతో సోహ. హల్లెలూయా. సో అట్లా ఆ చివరి పంట ఎండింగ్లో ఇంకా పండేస్తాడు. ఇంకా ఆ పొట్ట వేసినప్పుడు కూడా ఇంకా నీళ్లు పెడతా ఉంటాడు. ఎందుకు తెలుసా? కింద తోడుకొని గింజలు ఉంటాయి కొన్ని, దాన్ని అతను చేతిలో ఏమంటుంది ఇది, అతని చేతిలో చేట ఉన్నది, జల్లుడు ఉన్నది. చేట అంటే అర్థమవుతుంది, చేట అన్నది. మరి ఆ చేటలో ఇవి కింద పడిపోతాయేమో పొట్టిలా ఎగరేసినప్పుడు అని, అందుకోసం ఈ తోడుకోని గింజల కోసం కూడా రాత్రంతా కష్టపడతాడు వ్యవసాయకుడు. అది తోడుకుని మంచిగా గింజ తయారవ్వాలని. హల్లెలూయా. అదే ఓపికతో కనిపెడతాం వ్యవసాయకుడు అని. ఈ లోకంలో ఉన్న వ్యవసాయకుడితో పోలుస్తూ పరమ వ్యవసాయకుడైన యేసును పోలుస్తూ ఆ వ్యవసాయం ఎవరి ద్వారా జరుగుతుందంటే క్రీస్తులో అంటూ కట్టబడి జరుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, మీరందరూ తమ విశ్వాసం ద్వారా తమ సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచినను కనుక వాగ్దాన ఫలము వాళ్ళని ఇంకా అనుభవించలేదు. ఎవరు? యూదులు, పాత నిబంధన భక్తులు. కడవరి వర్షం వాళ్ళు కూడా ఏకమవ్వాలంటే ఇంకొక వచ్చిన చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము
16వ వచనం. 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, అవే మనం. హలో, అవే మనం. ఈ దొడ్డివి కానీ అంటే ఇజ్రాయేలు దొడ్డు ఉంది, ఇజ్రాయేల్లో గొర్రెలు ఉన్నాయి. ఆ దొడ్డివి కానీ వేరే గొర్రెలు. అక్కడక్కడ ఇద్దరిద్దరు ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ ఇద్దరిద్దరు పొందుకున్నారు. చూడండి 11వ అధ్యాయంలో చెదిరిపోయి వెళ్ళిపోయి ఆ అన్ని జనులని గొర్రెలు కూడా ఉన్నాయి. అవి వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటే రాకడలో అందరూ ఒకేసారి, ముందు మరణించిన వారు తర్వాత సజీవులు ఉన్నవారు లేవనెత్తబడి ఆకాశం మేఘాలను ఆయన రొమ్ములకు వెళ్తారు. అప్పుడు ఇక మంద ఒకటే కాబోతుంది. దీనికి ఒకే ఒకటి కడవరి వర్షం. అప్పుడు సమకూడి అన్నాడు కదా, దాన్ని వివరిస్తున్నాను, ఇంకా ఎక్కడికి వెళ్ళలే. యాకోబులో 7వ వచనంలో సమకూడి అంటే ఈ రెండు కూడాలంట, కూడట్లేదు. కూడకపోవడానికి ఎక్కడెక్కడి నుంచి వ్యత్యాసాలు ఉన్నాయో, మోషే కాడి నుంచి, యేసయ్య కాడి నుంచి, పేతురు 11వ అధ్యాయం కాడి నుంచి వ్యత్యాసాలు ఎక్కడున్నాయని చూపించుకుంటూ వస్తూ యేసు ప్రభువు కూడా చెప్తున్నారు, 2 మందలు ఉన్నాయి. ఒకటి తొలకరి వర్షంలో ఉంది, ఒకటి కడవరి వర్షం ఉంది. వాళ్ళకు కూడా కడవరి వర్షం తప్పిస్తాను. అప్పుడు మందంతా ఏకం కాబోతుంది. ఒకటే మంద, ఒకటే కాపరి. ఎక్కడ చెదిరిపోని అంటే గొర్రెలు, నేను మొదట్లో స్టార్టింగ్లో చెప్పాను, ఆదికాండం 11వ అధ్యాయం మీ ముత్తాత ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాడు. ఈ పాకిస్తాను, ఈ శ్రీలంక ఇదంతా కలిసి ఇరాన్కు ఆనుకుని ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా, ఆనుకుని ఉండేది. ఆదికాండం 10వ అధ్యాయంలో అర్వదీయులు అని ఉంది. ఇక్కడ ఎవరో అరవలు ఉంటారు కదా, లాలే. హల్లెలూయా. అరవ దేశం అని గూగుల్లో ఇప్పుడు కొట్టి చూడండి మీరు. అరవ దేశం అని దేన్ని పిలుస్తారని గూగుల్లో కొట్టండి. తమిళనాడు, కర్ణాటక, తెలుగు 2 రాష్ట్రాలని అరవ దేశం అని పిలుస్తారు. వీళ్ళు ఎక్కడున్నారంటే ఆదికాండం 10వ అధ్యాయములో ఉన్నారు. యాపేతు యొక్క కుమారుడు. హల్లెలూయా. షేము యొక్క కుమారుడు, క్షమించాను, షేము యొక్క హాము యొక్క కుమారుడు. 60 చూడండి, ఆదికాండం 10వ అధ్యాయం. పైన సీనీయులు కొనుక్కొచ్చదమ్మా. 60 పక్కన సీనీయులు లేవా? సీనీయులు ముందు వచనంలో ఉంది కదా నాన్న. 15వ వచనంలో సీనీయులను అని లేదా? ఎండింగ్లో ఉందా లేదా? చైనీస్ ఏంటి? సీనీయులను కొట్టండి గూగుల్లో, ఇప్పుడే కొట్టండి, చైనీస్ అని వస్తుంది. ఏమని వస్తుంది? ఆడికి ఈడికి ఇప్పుడు నుంచి అప్పటి నుంచే పట్టలే. హల్లెలూయా. ఆడు మాకు ఈడికి రాదు, ఆడికి రాదు, అందరూ కలిసి వచ్చారు ఇక్కడికి. హల్లెలూయా. అక్కడ చెదిరిపోయిన 2 మందలు, ఒకటేమో ఇజ్రాయేలు మంద, హెబ్రీలు మంద, రెండేమో అన్యజనుల మంద. ఈ అన్యజనుల మంద మీద కంట ఇప్పుడు ఆత్మ అనగా కడవరి వర్షం కుమ్మరించడానికి ఆత్మ సిద్ధంగా ఉందంటే ఎంత ధన్యులు మనం. ఆత్మ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? యేసు ప్రభు యొక్క ఆత్మ నీలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇక పాపం చేయను. ఆత్మ మూలంగా పుట్టినవాడు అప్పుడప్పుడు పాపం చేస్తాడు అని రాయబడి ఉంది. ఆత్మ మూలంగా పుట్టినవాడు అవసరాన్ని బట్టి అబద్ధం ఆడతాడని ఉంది కదా. హల్లెలూయా. ఆత్మ అంటే ఆయన ప్రభువే, ఆయన వచ్చేసి ఉంటాడు నీలో. అది కడవరి వరకు అప్పుడు అది ప్రిపేర్ చేస్తుంది అనమాట, నువ్వు బాగా పండాలని. పండి 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 ఎలా పండుతావంటే యేసు ప్రభువులా ఉంటావంట, అచ్చం యేసు ప్రభువులా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపలో నన్ను కాచినావయ్యా, నీ కృపతో నన్ను దాచినావయ్యా,
కృపా సత్య సంపూర్ణుడా, నాపై కృప చూపినావు, నాపై కృప చూపినావు. నీ కృపలో నన్ను కాచినావయ్యా, నీ కృపతో నన్ను దాచినావయ్యా. నీ కృప వలనే నేను కృప పొందితిని. అదాత్మను నీ కృప వలనే నేను బలమొందితిని. నీ కృప వలనే నేను కృప పొందితిని. నీ కృప వలనే నేను బలమొందితిని. నా కృపా వరములన్నీయు నీ కృపేనయ్యా, నా కృపా వరములన్నీయు నీ కృపేనయ్యా. నేనేమై ఉన్నాను అది నీ కృపేనయ్యా, నేనేమై ఉన్నాను అది నీ కృపేనయ్యా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, నీ కృపకే మహిమ కలుగును గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక, నీ కృపకే మహిమ కలుగును గాక. నీ కృపలో నేను కాచినావయ్యా, నీ కృపతో నన్ను దాచినావయ్యా. రాకడలో నీ కృప కుమ్మరించగా, నీలా మార్చనే నన్ను నీ కృప. ఇదే పాయింట్ చెప్తా. రాకడలో నీ ఆత్మ కుమ్మరించగా, నీలా మార్చనే నన్ను నీ కృప. కృప వెంబడి కృపలోనికి, కృప వెంబడి కృపలోనికి, నీ కృపగా మార్చని నన్ను నీ కృప, నీ కృపగా మార్చని నన్ను నీ కృప. హల్లెలూయా. ఆయన రాకడలో వచ్చినప్పుడంట ఆయనలాగా మార్చేస్తంట. ఆయన కృపా వాక్యమే నిన్ను కృపా వాక్యముగా మార్చేస్తంట. ఆయన కుమారుడై ఉన్నాడు తన తండ్రికి. ఇప్పుడు యేసు అనే తండ్రి నిన్ను కుమారుడిగా మార్చేస్తాడంట. హల్లెలూయా. ఆయన తన తండ్రికి ఎలా లోపడ్డాడో కుమారుడైన యేసు, యేసు అనే తండ్రికి కుమారుడైన నీవు కూడా అలాగే లోపడతావంట. ఆయన ఎలా ఉన్నాడో మన పోలికను చెప్పిన చేద్దామని ఆదికాండంలో ఏదైతే రాశాడో ఆ పోలిక ఆదాము అవ్వను పోగొట్టుకున్నారు. ఇప్పుడు తొలకరి వర్షం కడవరి వర్షం వచ్చి ఆ పోలికలోనికి, కృప యొక్క పోలికలోనికి, కృపా వాక్యం యొక్క పోలికలోనికి ఆ కృప మనం మార్చేస్తుందంట. అది రాకడలో జరగబోతుంది. ఆ కృపా పంట కోయడానికి సమకూర్చబడిన వీళ్ళిద్దరిని కలిసి ఏకం చేసి పరలోకం తీసుకెళ్ళడానికి వస్తుందంట ఆ కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగించేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 మన సమాధానమై ఉండి మీకును, ఇశ్రాయేలు మీకును, అన్యజనులైన మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలుగా. ఈ ద్వేషం ఎక్కడ మొదలైంది తెలుసా? ఆదికాండం 10వ అధ్యాయంలో మొదలైంది. యాకోబు యాషావు దగ్గర మొదలైంది. యాషావును ద్వేషించి తిని అక్కడ హామును ద్వేషించాడు దేవుడు. హామును ద్వేషించలేదా? షేము గుడారంలో ఉంటాను అన్నాడు హాము మాత్రం శాపం అన్నాడు. హాము శాపగ్రస్తుని రాశాడు, హాము కానాన్ని రాశాడు. అక్కడ మొదలైన శాపాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ప్రభు. ఏమని గుర్తు చేస్తున్నాడు? ఆయన మనం ఎవరి సంతానం అనుకున్నారు? హాము సంతానం. ఎవరి సంతానం? హాము సంతానం.
ఆ హాము కొడుకులే సీనీయులు, అర్వదీయులు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇద్దరి కోసమే చెప్తాను. ఆ హాముకు వచ్చిన, లేకపోతే ఏషావు అనే ఈ ఏషావు మీదకి వచ్చిన శాపం అంతా, విధిరూపకమైన ఆజ్ఞల వల్ల వచ్చిన శాపం అంతా సిలువలో దేవుని ఆత్మ, దేవుని వాక్యం కొట్టి వేస్తుందంట. ఎప్పటి నుంచో పండకుండా ఉన్న మనల్ని పండించడానికి తొలకరి వర్షం, కడవరి వర్షం రాబోతుందంట. ఇదే బీడు భూములు దున్నాలి, మెట్టలు సరిచేయబడాలని మన కొరకే రాస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మీకును మాకును ఉన్న ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రములకు తన శరీరమందు కొట్టువేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను. హల్లెలూయా. అందుకని ఏకాత్మ రాయబడింది పరిశుద్ధాత్మ కోసం. ఏమి రాయబడింది? ఏక. ఇంకెవ్వడు మనం సరి చేయలేడు, ఎవ్వడు ఆయనతో సంధి చేయలేడు. ఆయన ఉభయుల్ని సంధి చేయడానికి వస్తున్నాడు. దానికి పంపుతున్న వర్షమే తొలకరి వర్షము. తొలకరి వర్షం అయిపోయిందండి, బాప్తిజం తీసుకున్నాం, కానీ ఎప్పుడు చూసినా ఒక్క కాయ కూడా రావట్లేదు, పువ్వు కూడా రావట్లేదు, స్మెల్ కూడా రావట్లేదు. ఈ సంఘంలో నాటబడిన చెట్లు మీరంటే మిమ్మల్ని బాధపడతారేమో. మీరు సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ నేను నడుపుతున్న సంఘం కోసం కూడా చెప్తాను. హల్లెలూయా. ఏం చేయాలి? ఆటలా ఆయనకి ఏం కావాలి? పరమగీతాల్లో అంటాడు, దానిమ్మ చెట్లు ఏమన్నా పూత పూసినవి లేవు, అంజూరపు చెట్లు ఏమైనా కాయలు కాసినవి లేవు, ద్రాక్ష చెట్లు చిగురించినవి లేవు, అచ్చోటుకు మనం పోదాం, పల్లెలకు పోదాం అంటాడు. మనం గమల్ల పల్లెకి వచ్చామనుకున్నాం, చెక్ చేసేదానికి ప్రభువా 2 సంవత్సరాల నుంచి చెక్ చేస్తున్నాను ప్రభువా, ఒక్కటే కూడా ఫలించట్లేదు అన్నాడు అనుకో. ఇదంటే ఈ సంవత్సరం కూడా చూడు, ఈ 3000 సంవత్సరం ఎలా వస్తా కదా, వచ్చినప్పుడు ఎలా ఇది మహిమ దేహాల లేదా మట్టి దేహాల తేలిపోతాయి. ఈసారి కూడా ఎరువేస్తాడు బాగా. ఈయన మొదల వేరు బొడ్డేరు నరకుండా చుట్టూ తవ్వి మళ్ళా ఎరువు వేస్తున్నాడు. అది ఉపవాసాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ సంవత్సరం కూడా చూద్దామన్నాడు. పండకపోతే ఇంకా వేసేసి ఇంకా అది మీరే చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఉభయులను ఐక్యపరుస్తుందంట ఆత్మ వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 6-8 వచ్చిన త్వరగా 7వ వచనం అవుతుంది. కానీ విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యజనులను లేదా అన్యులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చేదని. పరలోక పరిశుద్ధ పర్వతాన్ని మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంట? అలాగే అన్నారు, మన గుడారంలో లేరల్లో ఈయన మీద గేట్లు ఆత్మ వస్తుంది అనుకుంటున్నారు. హల్లెలూయా. మీ దేహమే దేవుని గుడారం, మీ దేహంలోనికి దేవుని ఆత్మ వచ్చి నివసిస్తుంది అంటాడు యేసు ప్రభువు వచ్చి. పరిశుద్ధ పర్వతానికి ఈ మట్టి దేహాలని పండించి ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా పరలోకం తీసుకుపోతాడంట అన్ని జనుల్ని. హల్లెలూయా. అది మనమే. అది తొలకరి కడవరి వర్షం వల్ల మాత్రమే సాధ్యం. చూడండి, ఇంకా చదవండి. నా ప్రార్థనా మందిరములో, అబ్బా, నా ప్రార్థన సమస్త జనులకు నా మందిరము, అన్ని జనులందరికీ నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయించారు వాళ్ళు. నేను టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, మీరు కొట్టి చూడండి, గూగుల్లో ఉంటుంది. అంటే ఇజ్రాయేల్ దేశంలో 3వ దేవాలయం కట్టడం కొరకు అహరోను యొక్క మనవళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఒక టెంపుల్ ఇన్స్టిట్యూట్ ORG అని స్టార్ట్ చేశాను. దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిని, నా పేరు కూడా ఉంటుంది, సింహాపాల్ అని. వాళ్ళు నాకు ఒకటి పంపించారు, నేను కొంచెం డబ్బులు కట్టాను దానికి, ఆ టెంపుల్ కోసం అని. దాంట్లో ఏముందంటే నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాసి పంపించారు, నా కొటేషన్. హల్లెలూయా. అంటే వాళ్ళకి బాగా తెలివి ఎక్కువ. నువ్వు కూడా మావోడుగా అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా.
అదే యేసుప్రభు చెప్తున్నాడు. అదే యేసుప్రభు ఇదంతా కడవరి వర్షం అంతా అన్ని జనుల కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవడు పండుతానంటే ఆ భూమి మీదకి వచ్చేయడానికి, ఆ రాష్ట్రం మీదకి వచ్చేయడానికి, ఆ దేశం మీద, ఆ తెగ మీద, ఆ కులం మీద, ఆ మతం మీద, ఆ జాతి మీద, ఆ వర్ణం మీద వచ్చి ఏకాత్మగా మార్చేసి ఏకము చేయడానికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక సమస్త జనులకు అది ప్రార్థనా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడి 8వ వచనం, ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని మనల్ని సమకూర్చు ప్రభువకు యెహోవాకు ఇదే నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా కూర్చెదెను అన్నాడు. వాళ్ళకు పైగా మన కూర్చాడంట. దేవునికి మహిమ. నేను ఉన్నాం అనుకుంటున్నాను. హల్లెలూయా. అదే చెప్తున్నాడు అక్కడ సమకూడి అని 7వ వచనంలో. అదే సమకూర్చి మనల్ని పైగా పెట్టాలనుకుంటున్నాడంట. అందుకు కడవరి వర్షాన్ని ప్రభువు పంపిస్తున్నాడంట. ఈ కడవరి వర్షము వచ్చినప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి వరాలు వస్తాయి, రెండోది ఫలాలు వస్తాయి. ఇక్కడ చూడాలి, నేను ముగించేస్తాను. ఒకటి వరాలు వస్తాయి, 2 ఫలాలు వస్తాయి. ఈ వరాలు ఎందుకు వస్తాయంటే ఈ ఫలాన్ని పండించడానికి వస్తాయి. ఆ ఫలం పేరు ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సమాధానం, సంతోషం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశ. ఈ ఫలములు రావాలంటే ఈ వరాలు ఉండాలి. ఈ వరాలతోటి ఈ ఫలాన్ని పండించడానికి వరాలు ఇచ్చాడు. ఇది పండేసింది అనుకోండి, మన ఇంటి దగ్గర బీర తోట పెట్టారనుకుందాం, లేకపోతే ఏదో ఒక తోట పెట్టారనుకుందాం. అది కాయలు కాసే వరకు మందులు కొడతా ఉంటాడు, ఎరువేస్తూ ఉంటాడు. ఈ మందులే, ఈ పిచికారీ చేసే మందులే వరములు. హల్లెలూయా. ఈ పిచికారీ చేసే మందులే వరములు. ఒక్కసారి కాయ పండిపోయి పరిపూర్ణమైపోయిన తర్వాత భాషలైనా నిలిచిపోవును, ప్రవచనాలైనా నిలిచిపోవును అనేది అక్కడ నెరవేర్చబడతాది. హల్లెలూయా. ఒక్కసారి కాయ పండిపోయిన తర్వాత ఇంక పంట అంతా వచ్చేసిన తర్వాత కూడా, ఆ పంట కోసేసుకున్న తర్వాత కూడా, కాయ కోసేసుకున్న తర్వాత కూడా ఆ కిందున్న చెట్టుకి పిచికారీ చేస్తాడా, వరాలు ఉపయోగిస్తాడా? మనలో ఉన్న సాతాను సమూహం అనేటువంటి ఏవైతే దాడి చేసి మనలో పంట రాకుండా మనం తినివేస్తున్నాయో ఆ మహా సైన్యాన్ని గద్దిస్తానని వాక్యం సెలవిస్తుంది, యెహోవా సెలవిస్తున్నాడు. ఆ గద్దించే దాన్ని కొత్త నిబంధనలో ప్రభువు చెప్తున్నాడు, అధికారంతో ఆ దయ్యముని గద్దించాడని రాశాడు. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? ఇలా ఏదైనా ఉంటే కొట్టేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను యొక్క సమూహమును, పంట తినివేయుచున్న సాతాను సమూహాన్ని గద్దిస్తానని చెప్పాడు అక్కడ పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కడవరి వర్షమని యేసు వచ్చి తన అధికారంతో చీకటి, అంధకార, దురాత్మ శక్తులను రోగాలను ఆయన నామములో గద్దించారనుంది. హల్లెలూయా. అదే వరాలు కొత్త నిబంధనలు. అక్కడ విశ్రామానికి ఇచ్చాడు కడవరి వర్షంలో. ఆ కడవరి వర్షమే పరిశుద్ధాత్మ. అదే యేసు ప్రభు యొక్క ఆత్మ, అదే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. అది వరాలు ఇస్తుంది. నీ పంట అంటే నీలో ఉన్న పంటను బయటికి తీసుకొచ్చే వరకు అది ఆ పురుగుల ద్వారా, ఆ కాండ పురుగులు, తొలిచే పురుగులు, లేదా కనుక ఏవైతే గొంగళ పురుగులు, పసర పురుగులు రాబడింది, ఆ పురుగులు ఏమున్నవన్నిటినీ ఆ పరిశుద్ధాత్మ వరాలతో వాటిని గద్దించి బయటికి పంపించేసి నువ్వు ఫలించడానికి ప్రేమ ఫలాలు. నిద్ర వస్తుందన్న వాళ్ళు హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గద్దిస్తాను, ఇక్కడ గద్దిస్తున్నాడు. అందుకనే 12 మంది 70 మంది శిష్యులు వచ్చి నీ నామములో మేము గద్దించగా దెయ్యములే
ఒరే దెయ్యాలు కాదు కానీ పరలోకంలో నీ పేరు ఉందో లేదో చూసుకోరా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వరకు అంటే కనుక ఆయన వచ్చే వరకు మాత్రమే వరాలు, వచ్చిన తర్వాత ఫలం తీసుకెళ్ళిపోతాడు. పంట ఇప్పుడు విచిత్రమైన బిజినెస్ వచ్చినాయి. ఏం చేస్తుంది, పైన సుతలో ధాన్యం యొక్క సుతలను కోసేసుకుంటుంది, అది వదిలేస్తుంది. ఇది గడ్డంతా వదిలేస్తుంది. ఆ గడ్డెట్టుకు వచ్చి మీ ఇంట్లో పేర్చుకుంటున్నారు కదా మీ గిడ్డంగిలు, ఆ ధాన్యం పట్టుకుంటున్నారా గడ్డెట్టుకుంటున్నారా? ధాన్యం. అలా యేసు తన కొడవలి దూతలకి ఇచ్చి కడవలి కాలం అంతా పంటంతా కోసి ఆ పంటను మాత్రమే పరలోకు దేవుని యొక్క గుడారములోకి గిడ్డంగిలోనికి తీసుకువెళ్తున్నాడు. హల్లెలూయా. ఆ గిడ్డంగిలి పేరు చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను దేవుని ఇల్లు, మీ కొరకు ఇల్లులు కడతాకు వెళ్తున్నాను, గిడ్డంగిలు కడతాకు వెళ్తున్నాను, లేని వాడని మీకు చెప్తాను. హల్లెలూయా. ఏం కడతాకు వెళ్తున్నాడంటే ఆయన మీకు ఒక గిడ్డంగి కడతాకు వెళ్తున్నాడంట. అవి లేకపోతే నేను చెప్తాను, నేను మీ కొరకు ఇల్లులు నిర్మించడానికి వెళ్తున్నాను పరలోకానికి. దాంట్లోకి ఎవరిని పెట్టడానికి? నీ ఇల్లుని. నువ్వు ఇక్కడ ఇల్లు కోసమే ఈస్ట్ గోదావరిలో చాలా బాగున్నాయి ఇల్లు, చదువుకోమడి కాలంలో కూడా అలాగే కట్టారంట. మొన్న చూడండి కావాలి బ్రిమ్ స్టోన్ అని అగ్ని గనకాలు ఇంకా కాలుతున్నాయి. 4-5 స్టేర్స్ కట్టారు. పెద్ద పెద్ద వీధులు, పెద్ద పెద్ద పాక్స్ చాలా చక్కగా కట్టారు. జిగ్గులు అటు దేవతలు పెట్టి చాలా బాగా కట్టారు. ఇక్కడ ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. పరలోకంలో నీకు ఒక ఇల్లు ఇస్తాడు, అది మహిమా ఇల్లు. నీ మహిమా దేహాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెడతాడు. ఇదే కడవరి వర్షం ద్వారా పండించబోయే మహిమా దేహాలుగా పండించబోయే పరలోకపు పంట. ఒక్కరు హల్లెలూయా కానీ స్తోత్రం కానీ ఇంకెప్పుడు పిలవకైనా ఇక్కడికి నువ్వు పిలవను కానీ హల్లెలూయా. చూడండి 1 కొరింథీయులు 13:10 యేసు రాకడలో సంపూర్ణంగా రాజులకు రాజుగా ప్రభువులకు పరుగా పరిపూర్ణుడిగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు పూర్ణము కాని వరాలాగిపోతాయి. ఆయన సంపూర్ణతలోనికి కృప వెంబడి కృపలోనికి ఆత్మ వెంబడి ఆత్మలోకి వర్ధిల్లి పండినటువంటి ఈ పౌల్లాగా బ్రతుకుతలేదు నేను కాదు నా యందు క్రీస్తు అని చెప్తున్న ఆ ఫలాలన్నీ కోరుకుని పరలోకం వెళ్ళిపోతున్నాడు. అందుకని వరాలు అక్కడ నిలిచిపోతాయనే లేఖనం అప్పుడు నెరవేర్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 2 ఇస్తున్నాడు కడవరి వర్షంలో. ఒకటి వరములు, రెండవది ఫలములు. ఆ ఫలము ఎవరంటే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. వాక్యము విత్తుతాడు విత్తువాడు ఉపమానంలో, విత్తువాడు ఉపమానంలో విత్తనము వాక్యము. ఆ వాక్యము నీలో ఫలిస్తే పండే పంట పేరు ప్రేమ అనగా క్రీస్తు. ఆయన ప్రేమాస్వరుడు. హల్లెలూయా. ఆ పంటనే కోసుకుంటాడు. ఆ పంటే ఆయనకి కావాలి. 30 దంతలు కూడా కోసుకుంటాడు, పచ్చిగా ఉంటాయి. 60 దంతలు కోసుకుంటాడు, కొంచెం పండి ఉంటే దోరగా. 100 దంతలు కూడా కోసుకుంటాడు. అది స్పెషల్ కేటగిరీ. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 మాత్రమే పరలోకం వెళ్తారు. హల్లెలూయా. ఒకడు 30 దంతలు వర్ధిల్లినవాడు, ఒకడు 60 దంతలు వర్ధిల్లినవాడు, ఒకడు 100 దంతలు పంట పడినవాడు మాత్రమే పరలోకం వెళ్తారు. ఆ పండించడానికి వస్తున్న ఈ వ్యవసాయకుడు ఎలాగైతే కడవరి వర్షంతో ఎలా పండించాడో అలాగ పరిశుద్ధాత్మ కడవరి వర్షంతో నీ దేహంలో ఉన్న విత్తువాను ఉపమానంలో విత్తనమైన వాక్యాన్ని విత్తుకుని ఐహిక విచారములు మాని నీలో ఉన్న రాతి హృదయం తీసివేసుకుని నీలో ఉన్న ముండ్ల తప్పులు నరికి వేసుకుని మంచి నేలను గనక పడి నువ్వు పడితే ఆ పంటను ప్రభు కోసుకోవడానికి రాబోతున్నాడు, వచ్చి నిన్ను కొనుక్కోబోతాడు. హల్లెలూయా.
అందుకు కడవరి వర్షము అని చెప్తున్నాడు. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ కడవరి ఉజ్జీవాన్ని మన ద్వారా ఈ ప్రాంతంలోంచి రగిలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మకు మనం పాత్రులు కావాలంట. ఎందుకంటే మొదటి పేతురు ముగిస్తానికి, మొదటి పేతురు మొదటి అధ్యాయం 5వ వచనం, తొందరగా లాస్ట్ వచనం మీద. ఇంకా కడవరి, ఇదిగో ఇదే చెప్తున్నాను నేను, కడవరి కాలమందు ఏం బయలుపరచబడుతుందంట? నీ రక్షణకి ఫలం బయలుపరచబడుతుందంట. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? మాకు రక్షణ వచ్చేసిందండి, మేము రక్షణ తీసేసుకున్నామండి. అక్కడ చెక్ చేస్తాడు, ఫలం రావాలి. హల్లెలూయా. అందుకని పౌలేమన్నాడు, సిలువను కూర్చిన వార్త, ఈ సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు, ఏంటి దేవుని సత్తి పక్కన పెట్టండి, రక్షించబడుచున్న అంటే ఆయనకి ఇంకా రక్షణ రాలేదా? వచ్చింది, అది కాపాడబడాలంట. చూడండి కింద వచనంలో, అదే వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత, అదే కడవరి ఆత్మ చేత, కడవరి వంశము చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము మహిమాదేహము మహిమా ఇల్లు పరలోకము మీ కొరకు రెడీగా ఉంది. కడవరి కాలమందు నీ రక్షణ బయలుపరచబడదంట. మహిమాదేహం అది శక్తి చేత కాపాడబడాలంట. అందుకని రక్షించబడుచున్న మనకు అన్నాడు, రక్షించబడిపోయిన అనలేదు. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, ఆ దేవుని శక్తి చేత కడవరి కాలం వరకు నీ రక్షణను కాపాడుకుని ఆ వాక్యము ద్వారా, వాక్యము విత్తనం ద్వారా ఆ యేసులాగా 30 60 100 ఫలించగలిగితే ఆ పంటను ఆయన మహిమదేహంలాగా ఆయన కడవరి కాలం ముందు ఆయన బయలుపరచబడినప్పుడు, కడవరిక రాకడంలో ఆయన వచ్చినప్పుడు ఆ మహిమా దేహాన్ని, మహిమ వస్త్రాలను, ఆ మహిమ కిరీటాలను మీకు అనుగ్రహించి, నాకు అనుగ్రహించి ఆ పరలోకానికి తీసుకుపోతాడంట. అది దేవుని శక్తి ద్వారా కాపాడబడాలంట. అదే కడవరి వర్షం, కడవరి ఆత్మ, అదే కడవరి అగ్ని, అదే కడవరి అభిషేకం, అదే కడవరి ఉజ్జీవం. హల్లెలూయా. ఆ ఆత్మ మీ మీద నిండుగా మెండుగా కుమ్మరించబడుగాక, ఆ కృప మీకు సమృద్ధిగా దొరుకునుగాక, ఆ ఆత్మలో మీరు పాలు భాగస్తులవుదురుగాక, ఏకమై యేసుతో మమేకమై దేవుని యొక్క మహిమంతా చూచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.